వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లాలో ఎంపీ సోయం బాపురావు పర్యటన వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా నిర్మల్ జిల్లా మాటేగాం గ్రామం వద్ద బీజేపీ నేతల ధర్నా ప్రోటోకాల్ ప్రకారం బాపురావు పేరు వ్రాయాలని డిమాండ్ బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం వింధ్య ఆర్గానిక్స్ లో పేలుడు ఎగిసిపడ్డ మంటలు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రోడ్డు ప్రమాదం టిప్పర్ లారీ ఢీ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు ఖమ్మం జిల్లాలో అక్రమ గంజాయి గుట్టు రట్టు 34 కేజీల గంజాయి 2 నిందితుల అరెస్టు ఇక డీటెయిల్స్ కెళ్తే సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో కార్మికులు భయంతో చెల్లాచెదురయ్యారు. మంటలు వ్యాపించడంతో పరిశ్రమ నుంచి వెలుపలికి పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాగా పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. వారు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే మంటలు ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో అధికారులు సమీపంలోని పరిశ్రమలు కూడా ఖాళీ చేయిస్తున్నారు. నల్లని పొగలు సుడులు తిరుగుతూ అక్కడి వాతావరణం భీతావహంగా ఉంది. కాగా పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బాచుపల్లి ఆసుపత్రికి తరలించారు. ఇక హైదరాబాద్ లోని బన్సిలాల్పేట్ డివిజన్ లో కేంద్ర సహాయక శాఖ హోంమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బండ మైసమ్మ నగర్ లోని బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన అభ్యర్థి గంధమాల స్పందనను కార్యకర్తలతో కలిసి వారి నివాసంకు వచ్చి కలిశారు. గ్రేటర్ లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను కలుసుకుంటూ వస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బీజేపీ కార్యకర్తలు నేతలు అందుబాటులో ఉంటారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలను ఆధారబాధారగా రాష్ట్ర ప్రభుత్వము 3 నెలల ముందుగా నిర్వహించి మరి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎప్పుడు మేయర్ ఎలక్షన్స్ నిర్వహిస్తారనే విషయంలో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు క్లారిటీ ఇవ్వకపోవడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరం. ముందస్తుగా ఎన్నికలు నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇప్పుడేమో మనకు ఫిబ్రవరి వరకు టైం ఉంది, తొందర ఏముంది అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అభ్యర్థుల ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రచారం చేసుకోవడానికి కానీ, లేకపోతే వరద బాధితులకు సహాయం ఇవ్వకుండా మధ్యలో ఆపేసి ఆధారబాధారగా ఎలక్షన్ నిర్వహించి ఓటర్ లిస్టు సరిగా లేకుండా, పోలింగ్ బూత్ల ఏర్పాటు లేకుండా, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వకుండా మరి అంత
తొందరగా ఎలక్షన్ నిర్వహించినటువంటి ప్రభుత్వము తీరా ఎలక్షన్ అయిన తర్వాత సమయం ఫిబ్రవరిలో చూద్దామనే విధంగా మాట్లాడమే అవుతున్నదో చాలా దురదృష్టకరము. నేను వెంబడే కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థుల సమావేశం నిర్వహించాలి, వాళ్ళను ప్రమాణ స్వీకారం చేయించాలి, మేయర్ ఎలక్షన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ పాక్పట్ల గ్రామాల్లో ఎంపీ సోయం బాపురావు సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం పార్టీ జెండా గద్దెలను ఆవిష్కరించి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు ప్రచారం ఏం చేసిందంటే ఎన్నికల కంటే ఉద్యమంలో కూడా అనేక మాటలు చెప్పడం జరిగింది. మనమందరం కూడా తెలంగాణ వస్తే మన పిల్లలందరూ కూడా బాగుపడతారు, మరి ఆంధ్ర పాలకుల వలన తెలంగాణ పల్లెలన్నీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేద్దామని మరి కేసీఆర్ ఆనాడు చెప్పడం వల్ల మనమందరం కూడా నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మనమందరం కూడా జై తెలంగాణ అంటేనే జై తెలంగాణ రావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు రైతే రాజు కావాలన్న ఉద్దేశంతో మరి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టలేకపోయినారు. కానీ నరేంద్ర మోదీ గారు రైతే రాజు కావాలన్న ఉద్దేశంతో రైతు బిల్లు పెట్టి ఇవాళ రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు ప్రచారం ఏం చేసిందంటే నిర్మల్ జిల్లా బైంస మండలం మాటేగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మాటేగాం నుంచి లింబాబి గ్రామం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన శిలాఫలకంపై ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరును ప్రోటోకాల్ ప్రకారం కాకుండా చివరకు వేయడంతో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఈ రహదారి వేయడానికి తోడ్పడిన ఎంపీ సోయం బాపురావు పేరును 5వ స్థానంలో వేయడం పద్ధతి కాదని వెంటనే ఎంపీ సోయం బాపురావు పేరును ప్రోటోకాల్ ప్రకారం రాయాలని బీజేపీ నేతలు కోరారు. వారం 10 రోజుల లోపల శిలాఫలకాన్ని తీసి చేంజ్ చేయకపోతే మీ కలెక్టర్ ఆఫీస్ మీద ధారణ చేసి మీ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఎందుకంటే ఆ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి ఉండాలి కొంచెమన్నా. కనీసం ఎంపీ గారు 5వ నంబర్ మీద రాస్తారా? అసలు తెలివైన వాడు ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైతే జరిగిందో ఈడికెళ్ళి ఎప్పుడైనా ఇంకా జరిగితే అధికారులకు మాత్రం మేము హెచ్చరిస్తున్నాం, వీటికెళ్ళి జరగద్దని అధికారులకు కేసు పెట్టినారు. వాళ్ళ మంత్రి అయినటువంటి ఐక్యరెడ్డి గారు, అదే శాసనసభ్యులు విఠలరెడ్డి గారు ఇవాళ ఇనాగ్రేషన్ కు వచ్చారు. ఏదైతే ఆ ఇనాగ్రేషన్ వాళ్ళకు సిగ్గుండాలని నేను అడుగుతా ఉన్నా. ఆ ఇనాగ్రేషన్ ఇవాళ జరిగింది. ఇది ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మాటగాం నుంచి చింతలబోరి వరకు ఇవాళ రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద 9 నుంచి 10 కోట్లు ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. మేము
అనేది ఒకటే ఇవాళ చూస్తా ఉంటే ఇనాగ్రేషన్ లో శిలాఫలకంపై బుద్ధి తక్కువ ఏదైతే అధికారులు పింకీలుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కండువాలకు అప్పుడే తక్కువ అధికారులకు, కానీ ఇంకిత జ్ఞానం కూడా లేదని నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉంటే శిలాఫలకంపై ఏదైతే మంత్రి గారిది కానివ్వండి, ఎమ్మెల్యే గారిది పింకీ ఏదైతే కలర్ ఒకటి గులాబీ కలర్ వేయడం, అదే విధంగా మరి ఫోటోకాల్ ఇవాళ ఉమ్మడి జిల్లా పార్లమెంట్ సభ్యులైనటువంటి స్వయం బాబురావు గారు ఇవాళ ఏదైతే స్వయం బాబురావు గారిది మరి ఫోటోకాల్ ప్రకారం మంత్రి కింద సెకండ్ ద్వితీయంగా మన స్వయం బాబురావు గారిది పెట్టాలి. కానీ వీళ్ళు ఏదైతే పింకీల అధికారులు వారి చెంచాలు ఏదైతే డిఆర్డీఓకి అడిగారట, మేము ప్రశ్నిస్తే వారు మరి ఫోటోకాల్ డిఆర్డీఓ వారి ఆధీనంలో కరెక్ట్ ఉందని చెప్పడం జరుగుతుంది. మాకు కూడా తెలియదా? మీరు అధికారులు కానీ మీరు చదువుకున్నారు, మేము కూడా చదువుకున్నాం, బుద్ధి తెచ్చుకొని ఇవాళ స్వయం బాబురావు గారిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు ద్వితీయలో పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకుంటే సాక్షాత్ మేమే మా భారతీయ జనతా పార్టీ నాయకులలో తరపున ఏదైతే శిలాఫలకంను ధ్వంసం చేస్తామని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రథమ స్థానంలో లక్ష్మీపురం గ్రామం నిలిచింది. దంతాలపల్లి మండలంలోని లక్ష్మీపురం అనే గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రథమ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కలెక్టర్ పిపి గౌతమ్ చేత ప్రశంసా పత్రం, మెడల్, 5 లక్షల ప్రథమ ప్రోత్సాహకం అందుకున్నారు. జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా మొదటి స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ నల్ల తారమ్మ చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో తారమ్మ గారితో మాట్లాడి జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైనటువంటి లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గారితో తారమ్మ గారితో మాట్లాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అమ్మ, మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయిన కాడి నుండి మీరు గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేశారు? మేము కంపోస్ట్ కట్టించాము, నర్సరీ, మశాన్ నాటక, పార్కు కట్టించినాము. పనులు వెనక పడకుండా మంచిగా చక్కగా చేయించాము. ఈ సందర్భంగా మీరు కలెక్టర్ గారు చేతుల మీదుగా మీరు ఈ అవార్డును అందుకోవడం, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేము చేసిన పనులకు అవార్డు అందుకోవడం సంతోషం ఉన్నది. గౌతమ్ సారు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది, మా పనులు చూసి సంతోషపడి. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నటువంటి ఈ గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం కోసం కూడా మీ సొంత భూమిని, మరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు మీ సొంత భూమిని ఇవ్వడం జరిగింది అని గ్రామ ప్రజలు చెబుతున్నారు. మీరు ఎంత భూమిని ఇచ్చారు? మరి మేము 15 గుంటలు మశాన వాటికకు ప్రజలకు మా సొంత భూమి ఇచ్చినాం. ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి చేయడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఏమేమి పనులు చేయాలనుకుంటున్నారు? సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కరెంటు వీధుల్లో లైట్లు వేయించుకోవాలి, కరెంటు వేయించాలని అభివృద్ధిగా మా ఊరిలో మంచిగా చేపియాలి. ఇప్పుడు ఎట్లా ముందు బడి చేసినామో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకారం అంటే మళ్ళీ మా ఊరిని చేయించుకుంటాం పనులు. జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైనటువంటి లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గారితో వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పర్యటించారు. అనంతరం కిష్టమ్మగుడి తండాలో కృష్ణస్వామి గుడిని పునర్నిర్మాణంలో పాల్గొన్నారు. 20 సంవత్సరాల క్రితం దొంగలు పడి కృష్ణుని విగ్రహాన్ని దొంగిలించడం జరిగిందని, దీంతో గత కొన్ని సంవత్సరాలుగా పూజలు జరగనందున గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. దేవాలయ పునరుద్ధరణలో భాగంగా దేవాలయ భూములు దేవాదాయ శాఖకు అప్పగించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి పట్టణ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు వెంకటేష్, ఆంజనేయులు, చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
200 సంవత్సరాల క్రితం భగవాన్ శ్రీకృష్ణుని దేవాలయం ఈ ప్రాంతం లోపల నెలకొన్నది. 20-25 సంవత్సరాల క్రితం దొంగలు పడి శ్రీకృష్ణుని విగ్రహాన్ని అపహరించుకొని పోవడం జరిగింది. తర్వాత దొంగలు దొరకడం జరిగింది. ఆ విగ్రహం కూడా పూజారి ఇంట్లో అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే మా పరిగి నియోజకవర్గం మా పూర్వీకులు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర చేస్తూ ఎంతో భక్తితో పూజలు చేసేవాళ్ళు. ఇక్కడ అనాదిగా జరుగుతున్నది అలాంటి కార్యక్రమం. గత 20 సంవత్సరాల నుంచి జరగనందు మూలంగా మేము అనుకుంటున్నాం మా ప్రాంతం ఏదైతే వేగంగా అభివృద్ధి చెందాలో అంత వేగంగా అభివృద్ధి చెందట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవాలయ భూములను కబ్జా చేయడం, దేవాలయాలను ధ్వంసం చేయడం, చెరువులను ఆక్రమించుకోవడం, ఇలాంటి పనులు కొంతమంది పరిగి ప్రాంతంలో చేయడం మూలంగా పరిగి నియోజకవర్గం చాలా వెనుకబడ్డదని చెప్పి అనుకుంటున్నాం. చాలా అనార్థాలు జరగని విషయాలు కూడా జరుగుతున్నాయని చెప్పి బాధతో ఇలాంటి ఆలయాలను పునరుద్ధరించి ఈ దేవాలయానికి 15 ఎకరాల భూమి పూర్వీకులు చనగంల గ్రామం కోడూరు మండలం లోపల ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజారులకు ధూపదీప నైవేద్యం చేసుకోవడం చెప్పి వాళ్ళు దానం చేసిండ్రు. సుమారు 15 కోట్ల రూపాయల విలువ ఉంటుంది ఈరోజు. అలాంటి భూమిని వేరే వాళ్ళకు అక్రమంగా అమ్మితే నేనే దాన్ని ఉన్నత 13 ఎకరాలను తీసుకున్న 13 ఎకరాలను మరి తిరిగి రిజిస్ట్రేషన్ గుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండు. ఇంకోటి మా ఊరి పేరు కృష్ణమ్మ గుడి తాండా. మేమందరం బతుకున్నాం కానీ మా ఊరేమో చచ్చిపోయినట్టు అయింది. కృష్ణుడు లేడీడ. కాబట్టి ఇప్పుడు అందరం ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి చాలామంది చనిపోతారు. ఈ యొక్క ఊర్లో అంతా చాలామంది చనిపోతారు. అయితే ఇప్పుడు గుడి పునః ప్రతిష్టాపన చేస్తే తర్వాత ఇక ఇప్పటికైనా మా ఊరికి సంతోషంగా ఉంటాం అందరం. నా పేరు బద్రీనాయకు. వెనకటికి ఈ కోడి జాతర నడుస్తుండే. మేము చెప్పినాము కృష్ణుని పేరు. మేము నేను ఒక 50-60 సంవత్సరాల కింద చూసిన జాతర నడుస్తుండే. మేము చూసినాము చాలా. ఇప్పుడేమో అంతా పడవ పడ్డది. పడ్డందుకు మన సారు రామరెడ్డి సారు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సారు మొంగలికి అయి ఈ గుడిని కట్టిస్తున్నాడు. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లు వేయడాన్ని బీజేపీ జాంబాగ్ డివిజన్ తీవ్రంగా ఖండిస్తుంది. జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైసవాల్ ఆధ్వర్యంలో మోజం జహీ మార్కెట్ చౌరస్తాలో మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు కలిసి బీజేపీ పైన ఇటువంటి దాడులు నిర్వహించడం దారుణమన్నారు. मैं राकेश जायसवाल भारतीय जनता पार्टी का जामबाग का कारपोरेटर हूँ। 2 दिन पहले हमारे लोकप्रिय नेता अखिल भारतीय जनता अध्यक्ष श्री जेपी नड्डा जी के कलकत्ता में कानवाई पे ममता बनर्जी के टीएमसी गुंडों ने अटैक किया। इसकी कड़ी निंदा करता हूँ। आज उस सिलसिले में उसका एफिजी जलाए यहाँ पे हम। और मैं ममता जी से बोलना चाहता हूँ कि खाली बांग्लादेशों से क्या राजनीति करते हैं क्या? जैसा हिंदुस्तान में हर जगह चुनाव हुआ, उपचुनाव हुआ है जिसमें भारतीय जनता पार्टी हर जगह जीत हासिल की है। उस जीत को देखकर वो बौखला गई और अपनी कुर्सी जाने का उसका गम सता रहा है। इसलिए वो हमारे भारतीय जनता पार्टी के अध्यक्ष के ऊपर कन्वे पे अटैक की। मैं ममता जी से कहना चाहता हूँ कि ऐसा काम मत कीजिए। वो दून तीर नहीं, आपका डिपॉजिट भी जाने वाला है। भारतीय जनता पार्टी जो जय मोदी जी। भारत माता की जय। जय श्री राम। మొన్న భారతీయ జనతా పార్టీ అఖిల భారత జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారిపై మరి కలకత్తాలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ యొక్క గుండా కార్యకర్తలు మరి హేయమైనటువంటి చర్య చేసి వారిపై దాడికి పాల్పడ్డారు. వారి కాన్వాయ్పై మరి రాళ్ళు ఇసిరి ఆయనపై ఏదైతే దాడి చేసినారో దానికి అగేన్స్ట్గా మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ జాంబాగ్ డివిజన్ ఆధ్వర్యంలో శ్రీ రాకేష్ జైస్వాల్ జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి రాకేష్ జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి ఆమె మమతా బెనర్జీ గారి దిష్టి బొమ్మ యొక్క దహనం చేయడం జరిగింది మోజంజాయి మార్కెట్ చౌరస్తాలో. మరి మరొకసారి ఇలాంటి చర్యలు ఏమైనా చేపడితే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మరి మీకు కూడా ఇలాంటి దాడులు తప్పవు.
భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీరు గెలుకొద్దు. ఒక్కసారి మా మీద గిట మీరు దాడి చేస్తే దానికి ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది. ఇది కేవలం మమతా బెనర్జీకే కాదు, ఉన్నటువంటి వేరే పార్టీ కార్యకర్తలకు నాయకులను కూడా మేము ఈ ప్రోగ్రాం ద్వారా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, ఇంకోసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీరేమైనా దాడి చేస్తే మీ మీద ప్రతి దాడి తప్పదు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేటువంటి హేయమైనటువంటి చర్యలు. ఇలాంటి వాటికి పాల్పడకండి, మా జోలికి రాకండి. మీకు వీలైనైతే ప్రజల ఓట్లు మీరు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయరు తప్ప మోదీజీ గారి పైన ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతో ఆయన మీద అభిమానం పెరుగుతుంది, ఆయన పైన నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకాన్ని ప్రజలు ఎప్పటికీ ఉంచుకోవాలని కోరుతున్నారు. కాబట్టి మీరెవ్వరు కూడా అవి రాజకీయంగా రండి, కానీ భౌతికమైనటువంటి దాడులు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరన్నా ఇది మారేడు మందేనా? మళ్ళీ ఇంతగానో యాక్సిడెంట్ ఎట్లయింది? అవునా? ఎవరు? మారేడు మండ. సరే సరే, పెళ్ళయిందా? సరే సరే. కామారెడ్డి పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్లు తీసుకోవడం జరిగిందని కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ చెప్పారు. ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒకరిద్దరు ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క కానిస్టేబుల్ హోంగార్డ్ ఆఫీసర్ను అలర్ట్ చేస్తున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో ఇటీవల కాలంలో కొన్ని దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలకు సంబంధించి నేను సీసీ ఫుటేజ్ అనాలిసిస్ చేస్తున్నాను. ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒకరిద్దరు ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు సమాచారం ఉంది. గతంలో జరిగిన దొంగతనాలపైన కానీ ఇటీవల జరిగిన దొంగతనాలపైన కానీ ఈ పెట్రోలింగ్ ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా ఉండకపోయేది. అంటే ఎవరు అవైలబుల్ ఉంటే వారు వెళ్ళేది. అట్లా కాకుండా ఇప్పుడు కొత్త తరహాలో ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ ఆఫీసర్కు అలాట్ చేస్తున్నాము. వారు నిరంతర పర్యవేక్షణలో వాళ్ళకి రిలీవ్ ఇచ్చేవాళ్ళు కానీ వారు కానీ ఇంకా ఆ ఏరియాకు ఫుల్ సపోర్ట్గా వాళ్ళే ఉంటారు, చేంజ్ చేయడం జరగదు. దాంతో వాళ్ళకు ఆ ఏరియా పైన అవగాహన వస్తుంది. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నైట్ ఏ ప్లేస్లో అవసరం ఉంటుంది అనేది వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా పెట్రోలింగ్ చేస్తారు. కాబట్టి నిఘా అనేది పెరుగుతుంది. అవైలబుల్ ఉన్న వారే కాకుండా పర్టికులర్గా ఏరియా ఇన్ఛార్జ్ ఆఫీసర్సే పెట్రోలింగ్ చేస్తారు. కాబట్టి దొంగతనాలు నివారణలో మెరుగుదల ఉంటుంది. అట్లాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనుల నిమిత్తం కట్ చేయడం జరిగింది. వాటిని కూడా మేము రీకనెక్ట్ చేసి వాటిని కూడా పునరుద్ధరిస్తాం. ఈ సీసీ కెమెరాల సాయంతో పెట్రోలింగ్ పటిష్టమైన నిఘా వ్యవస్థతో దొంగతనాలు జరగకుండా నివారించే చర్యలు చేపడుతున్నాం. పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే వారు ఎక్కడన్నా తాళాలు వేసి బంధువుల ఇళ్ళకి కానీ ఊళ్ళకి కానీ ప్రయాణమై వెళ్తే వారు ఇళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ బంగారం కానీ డబ్బు కానీ పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఒకవేళ అట్లాంటి సాధ్యం కాని పరిస్థితిలో మాకు ఇంటిమేషన్ ఇస్తే ఆ ఇంటి చుట్టూ డేలో నైట్లో 2-3 టైమ్స్ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టే విధంగా మేము పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఎవరైనా బయటకు వెళ్లే వ్యక్తులు వారి ఇళ్లకు తాళాలు వేస్తే మాకు తెలియపరచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. కూడా మన కన్నుండగానే మాయం చేసే దొంగతనాలు తెలివి మీరుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి బారిన పడకుండా వారి సొంత వస్తువులను కానీ గృహాలను కానీ వాహనాలను కానీ రక్షించే పద్ధతిలో అందరూ కూడా అలర్ట్గా ఉండగలరు. ఏ చిన్న అనుమానం వచ్చినా
100 డయల్కు డయల్ చేస్తే 5 మినిట్స్లో పోలీస్ మీ ముందు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. రాష్ట్ర సరిహద్దుల నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటస్వామి, ఎస్ఐ సతీష్ కుమార్, రఘునాథపాలెం ఎస్ఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 34 కేజీల గంజాయి, 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. మాస్కులు లేవు, ఏమీ లేవు. మాస్క్ అనేది ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో ఎంపీ సోయం బాపురావు పర్యటన, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా. నిర్మల్ జిల్లా మాటేగం గ్రామం వద్ద బీజేపీ నేతల ధర్నా, ప్రోటోకాల్ ప్రకారం బాపురావు పేరును వ్రాయాలని డిమాండ్. బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం, వింధ్య ఆర్గానిక్స్ లో పేలుడు, ఎగసిపడ్డ మంటలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రోడ్డు ప్రమాదం, టిప్పర్ లారీ ఢీ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లాలో అక్రమ గంజాయి గుట్టురట్టు, 34 కేజీల గంజాయి, 2 నిందితుల అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.